నమస్కారం. మనకి మార్కెట్లో చాలా రకాల సోప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఇందులో ద బెస్ట్ సోప్ని కనిపెట్టడం కొంచెం కష్టమే. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అయితే సమస్య ఏం లేదు. సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ద బెస్ట్ సోప్ అనేది దొరికేసినట్టే. ఇప్పుడు బెస్ట్ సోప్ అనేది సోప్ యొక్క క్వాలిటీ దేని మీద బేస్ అయి ఉంటుందంటే సోప్లో యూస్ చేసేటటువంటి ఇంగ్రీడియంట్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఇక్కడ సోప్లో TFM అంటాము, అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. సో ఇప్పుడు ఈ TFM వాల్యూ అనేది ఎంత ఎక్కువగా అయితే ఉంటుందో సోప్ యొక్క క్వాలిటీ అనేది అంత ఎక్కువగా ఉన్నట్టు. సో సోప్స్లో మనకి 2 కేటగిరీస్లో ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఇస్ ద బాతింగ్ బార్స్ అంటాము. ద సెకండ్ వన్ అనేది టాయిలెట్ సోప్స్ అని అంటాము. సో బాతింగ్ బార్స్లో TFM ఒక వాల్యూ ఎంత ఉంటుందంటే 40 to 60% మాత్రమే ఉంటుంది. సో ఇది కొద్దిగా లో క్వాలిటీ సోప్స్. అదే 60 to 80% కనుక ఉంటే వీటిని ఏమంటామంటే టాయిలెట్ సోప్స్ అని అంటాం. సో ఈ టాయిలెట్ సోప్స్లో కూడా మనకి మళ్ళీ 3 గ్రేడ్స్ అనేవి ఉన్నాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3. గ్రేడ్ 1 అనేది సోప్స్ 76 to 80% TFM కనుక ఉంటే వాటిని గ్రేడ్ 1 సోప్స్ అంటాము. 74 to బిలో కనుక ఉంటే వాటిని గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 సోప్స్ అని అంటాము. అంటే ఇక్కడ క్వాలిటీ సోప్స్ ఏమంటే ద గ్రేడ్ 1లో ఉన్నటువంటి సోప్స్. TFM వాల్యూ అనేది ఎప్పుడు 76కి అబోవ్ ఉండాలి, 80 వరకు ఉండాలి. సో వీటిని ద బెస్ట్ క్వాలిటీ సోప్స్గా చూస్తాము. సో ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. అది మీరు ఎప్పుడైనా సరే మార్కెట్కి వెళ్ళినప్పుడు సోప్ ఒక బ్రాండ్ని బేసి సోపుని చూస్ చేసుకోకుండా సోపుని మీరు వెనక్కి తిప్పి చూసినప్పుడు దాని మీద TFM వాల్యూ అని ఉంటుంది. TFM వాల్యూ అనేది 76కి అబోవ్ కనుక ఉంటే మీరు హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఎందుకని ఇలా అంటున్నానంటే చెప్పు, TFM వాల్యూ ఎక్కువగా ఉన్నటువంటి సోప్స్ మనకి స్కిన్ యొక్క హెల్త్కి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ బెనిఫిట్స్ ఏందో చూద్దాము. ఎప్పుడైతే మనం TFM వాల్యూ ఉన్నటువంటి సోప్ని యూజ్ చేస్తామో మన స్కిన్ అనేది మాయిశ్చరైజింగ్ అనేది ఉంటుంది. సో మాయిశ్చరైజింగ్ వల్ల స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. సెకండ్ వన్, మన యొక్క స్కిన్ అనేది డీప్గా క్లెన్సింగ్ అనేది అవుతుంది, డీప్గా క్లీనింగ్ అనేది అవుతుంది. సో ఈ రకంగా ఎక్కువ TFM వాల్యూ ఉన్నటువంటి సోప్స్ మన స్కిన్కి హెల్ప్ అవుతాయి. సో ఇంకెందుకు లేటు, ఈసారి మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు TFM వాల్యూ అనేది ఎక్కువ ఉండేటటువంటి సోప్స్ని మీరు చూస్ చేసుకోండి. ఒకవేళ TFM వాల్యూ తక్కువ ఉంటే సో దీనివల్ల వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ కూడా చెప్తాను. సో TFM వాల్యూ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో మీరు ఆ సోప్ యూజ్ చేసినప్పుడు మీకున్నటువంటి మాయిశ్చరైజింగ్ ఏదైతే ఉందో స్కిన్కి, ఇది స్కిన్ అనేది లూజ్ అవుతుంది. సో ఇలా మాయిశ్చరైజింగ్ లూజ్ అయినటువంటి స్కిన్ ఎలా ఉంటుందంటే డ్రైగా మారిపోయి, సో ఈ డ్రైతో పాటు అక్కడ బ్రేక్ డౌన్స్ అనేవి, అంటే పగుళ్ళు అనేవి ఏర్పడి స్కిన్ పైన, తర్వాత ఇన్ఫెక్షన్స్ అనేవి కాజ్ అవుతాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? దాంతోపాటుగా స్కిన్ పైన ర్యాషెస్ రావడము, స్కిన్ హెల్త్ అనేది తగ్గుతుంది TFM వాల్యూ తక్కువ ఉన్నటువంటి సోప్స్ని కనుక మీరు యూజ్ చేస్తే. సో ఈసారి మాత్రం మీరు TFM వాల్యూ అనేది 76 అబోవ్ ఉన్నటువంటి సోప్స్నే ప్రిఫర్ చేయండి. మీ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది.